यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतस्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यान्तं न विदुः सुरासुरगणाः देवाय तस्मै नमः। ये त्वक्षरमनिर्देश्यम् अव्यक्तं पर्युपासते सर्वत्र गमचिन्त्यं च కూటస్థం అచలం ధ్రువం. ముందర శ్లోకంలో సగుణోపాసకులు గొప్ప, నిర్గుణోపాసకులు గొప్ప అని ఆలోచించక్కర్లేదు. అచంచలమైన భక్తి శ్రద్ధలతో భగవానుని పూజించినట్లయితే ఎటువంటి ఉపాసకులైనా పరమాత్మను చేరుతారు అనేటువంటి విషయం తెలుసుకుందాం. ఇక్కడ భగవానుడు నిర్గుణోపాసకుల గురించి తెలియజేస్తున్నాడు. ఎవరైతే ఇంద్రియాలను బాగా నిగ్రహించుకుని అన్ని చోట్ల అందరి యందు సమభావం కలిగి ఉంటారో, అన్ని ప్రాణులకు మంచిని చేయాలని చూస్తారో, నిరంతరము అక్షర పరబ్రహ్మను ధ్యానిస్తారో వాళ్ళు భగవంతుణ్ణి పొందుతారు. ఇక్కడ మనం గ్రహించవలసినటువంటి విషయం ఏంటంటే, ఒకే పరమాత్మ సగుణాకారంగాను నిర్గుణాకారంగాను ఉండడం వలన సగుణ ధ్యానానికి కానీ నిర్గుణ ధ్యానానికి కానీ లక్ష్యం ఒకటే. శ్రద్ధతోటి నిర్మల భక్తితోను ప్రార్థించినట్లయితే జనులు పరమాత్మను చేరుకుంటారు. నిర్గుణోపాసనకు రావాలంటే ముందు సగుణోపాసన అలవాటు చేసుకోవాలి. సగుణోపాసన అంటే విగ్రహారాధన, భగవంతుని యొక్క వివిధ రూపాలు, వాటిని రకరకాలుగా అలంకరించుకోవటం, అనేక ఉత్సవాలు, పండుగలు, వీటన్నిటి ద్వారా భగవత్ తత్వం తెలుసుకుని ఆ తర్వాత ఆ భగవంతుని యొక్క రూపాన్ని అనంతము అని తెలుసుకుంటాం. అలాగా సాధకుడు సాధ్య వస్తువైన పరమాత్మని ధ్యానిస్తున్నప్పటికీ హృదయ శుద్ధి, ఇంద్రియ నిగ్రహము, ప్రాణికోట్ల యందు దయ లేకపోతే ఆ ధ్యానానికి ఫలితం ఉండదు. అటువంటి వానికి బ్రహ్మానుభూతి కలగదు. ఏదైనా ఒక వస్తువుని ఇంట్లో వంట చేస్తున్నప్పుడు, వండుతున్నప్పుడు పాత్ర శుద్ధంగా, పరిశుద్ధంగా, క్లీన్గా ఉందో లేదో చూసుకోవాలి. వండే పాత్ర సరిగ్గా లేక మట్టి, దుమ్ము, ధూళితో నిండి ఉన్నట్లయితే ఆ పాత్రలోని పదార్థం రుచిగా ఎలా ఉంటుంది? ఉండదు కదా. అలాగే ఇంద్రియ నిగ్రహము, హృదయ శుద్ధి, భూతదయ లేని వాళ్ళు భగవంతుని సాకారంగా కానీ పూజించినా కానీ నిరాకారంగా పూజించినా కానీ ఫలితం ఉండదు. కనుక భగవంతుణ్ణి పొందాలి అంటే ధ్యానము, నిర్మలమైనటువంటి భక్తి, నిశ్చలమైనటువంటి అచంచలమైనటువంటి భక్తి విశ్వాసాలు, పరిశుద్ధమైన మనస్సు ఉండాలి. జయ గురుదత్త.